నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత. చాలా మంది చాలా పనులు అనుకుంటూ ఉంటారు, ఇది ఇలా జరగాలి ఇలా జరగాలి అని చాలా ప్లాన్స్ వేసుకుంటారు. సరే, కారణాలు ఏవైనా ఒక్కొక్కసారి ఆ పని ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది, జరగదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అందులో ఏదో ఒక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. సో అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవ్వాలంటే మీరు ఎటువంటి పరిహారాలు చెప్తారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అంటే వారి యొక్క సంకల్పము అనేటువంటిది నెరవేరాలి ఇక్కడ. సో సంకల్పం నెరవేరాలి అనేటువంటి దాంట్లో ఇది ధర్మబద్ధమైందా అధర్మమైందా అనేటువంటిది కూడా యూనివర్స్ ను మనము చూసుకుంటుంది. యూనివర్స్ కనుక మనం చెప్పేటువంటి ఏ రెమెడీస్ అయినా కూడా ధర్మబద్ధంగా ఉంటేనే అది 100% రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కనుక ఎవరి జాతకంలో అయినా కొంత ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సంబంధిత ఇబ్బందులలో కొంత రెమెడీస్ లేటుగా పనిచేస్తాయి. ఇక్కడ మనకు అదేదో శాస్త్రం చెప్పినట్టుగా కూడా కొండంత దరిద్రం ఉంటే ఇంత ఘోరంత పుణ్యం ఉంది అనేటువంటి విధంగా. సో మన కర్మ అనే ఈ శనేశ్వరుడు అంటేనే మన కర్మ అనేటువంటిది మనం అనుభవించేటువంటిది, అది మంచి అయినా చెడైనా. సో జాతక చక్రంలో 6వ స్థానంలో కానీ 8వ స్థానానికి సంబంధించినటువంటి దశలు నడుస్తూ ఉన్నా, లేదా ఇందులో మంచి గ్రహాలున్నా, లేదా మనకు ఈ యొక్క 12వ స్థానంలో కానీ 7వ భావంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా కొంత అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో చాలా బోలెడు రెమెడీస్ ఉంటాయి. రెమెడీస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక లగ్నం ఉంటుంది, మనకంటూ ఒక నక్షత్రము, దానిని బేస్ చేసుకొని మన దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి అవి చూసుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒకరు ఒక కాల్ చేయడం జరిగింది. జనరల్ గా మన కాలర్స్ వారు ఇక్కడ బెంగళూరులో ఉండేటువంటి వారు. ఈ విధంగానే ఎవరో అంటే జనరల్ గా ఇప్పుడు సబ్జెక్టు అనేటువంటిది ఉన్నది లేనిది అనేటువంటిది అది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సబ్జెక్టు లేకున్నా చెప్పేటువంటి వారు ఉన్నారు, సబ్జెక్టుతో ఉన్ని చెప్పేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉంది లేదు, ఒక ప్రముఖ మన ఆస్ట్రాలజర్ దగ్గర చూయించుకున్నటువంటి వారు కూడా నా దగ్గరికి వచ్చారు. ఆ గురువు గారు అసలు మరి అతను ప్రముఖ ఆస్ట్రాలజర్ కదా, మరి అట్లా ఎందుకు మాకు ఈ విధంగా అసలు తన లగ్నము కరెక్ట్ గా రాయలేదు, తన జాతకము సరిగ్గా రాయలేదు, ఇతను చెప్పినటువంటి టైం ప్రకారము వారు వేసినటువంటిది వేరే ఉన్నది. సో అక్కడ కనీసం మాట్లాడేటువంటి రైట్స్ కూడా లేవు. ఇప్పుడు వెళ్ళామా ఆ పరిస్థితి ఇదా, ఓకే చలో మీరు ఈ విధంగా అంతే. ఎప్పుడైనా కూడా ఒక ఆస్ట్రాలజర్ కానీ ఒక జ్యోతిష్కులు కానీ ఎదుటి వ్యక్తి యొక్క సమస్యను వారి సమస్యగా చూసుకొని మాట్లాడాలి. ఇక్కడ అపాయింట్మెంట్ అనేటువంటిది అది 100%, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక టైం తీసుకొని మీతో మాట్లాడేటువంటి ఒక ప్రశ్నాశాస్త్రము కరెక్ట్ గా చెప్పగలగాలి. పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ప్రజెంట్ టెన్స్ కానీ ఇది 100% తెలిసి ఉండేటువంటి విద్య ఉండేటువంటి వారి వద్దకు వెళితేనే మనకు రిజల్ట్ ఉంటుంది. కనుక మాకు జాతకాలు ఉన్నవి లేవు మాకు తెలియదు, మా సమయం కరెక్ట్ గా లేదు, లేదా మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేదు అని అనుకునేటువంటి వారికి కూడా వారి పిల్లల జాతకాన్ని చూసి కూడా వీరి లైఫ్ టైం మొత్తం మీద లాస్ట్ 20 years నుండి ఇది జరుగుతూ ఉన్నది, మీ జాతకంలో ప్రజెంట్ ఈ విధంగా ఉంది అనేటువంటిది చెప్పేటువంటి 100% ఒక సబ్జెక్టు కేవలం ఒక నా వద్దే ఉన్నది అని చెప్పి నేను చెప్పడం లేదు, గర్వంగా చెప్తున్నాను. బట్ అది ఎవరైతే కాలర్స్ ఉన్నారో నాతో మాట్లాడినటువంటి వారు ఉన్నారో వారికి తెలుసు. ఇక్కడ ఎంతమందికి అయితే జాతకం లేకుండా నన్ను కాంటాక్ట్ అయ్యి ఉన్నారో వారి పిల్లల జాతకం నుండి వారిని నేను ఎలివేట్ చేసి చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సంకల్పము అనేటువంటిది నెరవేరాలి అంటే మీ జాతకంలో బలం ఉండాలి. ఫస్ట్ జాతకంలో బలం ఉందా లేదని ఎట్లా తెలవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కావాలి. మరి ఇవి లేవు అనుకున్నప్పుడు ఎట్లా వదిలేయలేం కదా. సో దాని మూలం ఎవరు, అది ఏమిటి, మీకు ఎన్ని సంవత్సరాలు, మీకు వివాహం ఎప్పుడైంది, ఇలాంటి కొన్ని విషయాలను మనం తీసుకొని దాన్ని
పరిశోధించి క్షుణ్ణంగా మీరు ఈ రెమెడీ చేసుకుంటే బాగుంటుందమ్మా. మీరు ఈ సమయానికి ఈ దీపారాధన చేయండి, లేదా మీ ఇంట్లో ఈ వాస్తుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, మీరు ఇది చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ రెమెడీస్ అనేటువంటిది కొన్ని లక్షలు ఉన్నవి, లేవు అని కాదు. అందులో భాగంగానే ఇప్పుడు ఇవాళ వీరికి అద్భుతమైనటువంటి రెమెడీ నేను చెప్తున్నాను. కానీ ఏది ఏమైనా నేను మరలా చెప్తున్నా ఎవరి జాతక రీత్యా లగ్నం ఏదైతే ఉంటుందో లగ్న కుండలి, దాని ఆధారంగా చేసుకొని ఆ చెప్పడమే మ్యాజిక్. అది అందరి వల్ల కాదు, అది మీరు గమనించుకోండి దయచేసి. ఇక ఎవరికైతే సంకల్పం నెరవేరాలి అనుకున్నా కూడా, అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కూడా వీరు ఒక తెలుపు రంగు పేపర్ను తీసుకోవాల్సి వస్తుంది. తెలుపు రంగు పేపర్ను తీసుకొని ఒక దానిమ్మ పుల్లను తీసుకోవాలి. దానిమ్మకాయ అంటారు కదా, దానిమ్మకాయకు సంబంధించి ఒక దానిమ్మ పుల్లను సేకరించుకోవాలి. అది వీరు అదే అన్నా సేకరించండి, లేదా ఒక తమలపాకు యొక్క తొడిమనైనా తీసుకోండి. అయితే ఈ విధంగా తీసుకొని పచ్చి పసుపును తీసుకోవాలి. పచ్చి పసుపు మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీంతో పాటుగా ప్యూర్ గంగాజలము లేదా రోజ్ వాటర్, ఇవి తీసుకొని చక్కగా కూడా దీనిని మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేయాలి. పసుపును పేస్ట్ లాగా చేసి ఎప్పుడైతే ఈ యొక్క దానిమ్మ పుల్ల ఉంటుందో ఈ యొక్క దానిమ్మ పుల్లను తీసుకొని మనము ఈ యొక్క వైట్ పేపర్ మీద స్వస్తికి వేసుకోవాలి. స్వస్తికి వేసేటువంటి సందర్భంలో మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో 1కి 10 సార్లు పదే అనుకుంటూ మనము స్వస్తికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కాస్త ఆరుతుంది. ఆరిన తర్వాత దీనిని చక్కగా కూడా మడిచి ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకువెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల వద్ద పెట్టాలి. ఇది పెట్టి స్వామి వారి యొక్క 108 నామాలు మీరు చదువుకోండి. అక్కడ పురోహితులు లేరు అనుకుంటే, ఉంటేనేమో అష్టోత్తరాలు చెప్పియండి. తర్వాత దీనిని మీ యొక్క వ్యాలెట్ లో పెట్టుకోండి. లేదా పిల్లలు ఒకవేళ సరిగ్గా చదవటం లేదు, లేదా మీ యొక్క ఆఫీస్ ఉంది, ఆఫీసులో మాకు కొంత నెగిటివిటీ ఉంది అనుకునేటువంటి వారు కానీ, ఆఫీస్లో మనకి ఈ పని కావాలి అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పిల్లల చదువుకు సంబంధించి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది మనకు కనబడుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అనుకున్నటువంటి కోరిక అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలో జస్ట్ 11 to 47 days లో మీ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. అంతే. పిల్లలకైతే స్కూల్ బ్యాగ్ లో పెట్టాలంటారా? స్కూల్ బ్యాగ్ లో అవసరం లేదు, చదువుకునేటువంటి టేబుల్ మీద పెట్టండి. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో నమ్మకంగా వారికి ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆయన కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసా కూడా చదువుకోండి. అయితే సంకల్ప బలం పెరగడానికి, అలాగే అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలన్నా మీరు చెప్పిన రెమెడీ చక్కగా, అది చాలా సింపుల్ కూడా చెప్పింది. సో చెప్పి నెరవేరుతుంది అంటున్నారు. ధన్యవాదాలు.